మనం ఈరోజు కార్తీక దీపం 713 ఎపిసోడ్ చూద్దాం. కార్తీక్ ఎంగిలి చేసిన స్పూన్ని జోస్ని తీసుకొని తిన్న తర్వాత దీప తనను గట్టిగా మందలిస్తుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సూరజ్ తోటి కార్తీకే తరమ్మగుడని చెప్తుంది. దాంతో సూరజ్ షాక్ అవుతాడు. సూరజ్ కూడా జోస్ని గట్టిగా మందలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈనాటి ఎపిసోడ్లో చూద్దాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇబ్బందిగా ఉంది. ఏ స్కూటీ గోతుల్లో నడపడానికి కుదరట్లేదా? శివనారాయణ గారి మనవరాలన్న పేరు ఒక్కటి మాత్రమే ఉంది. మిగతావన్నీ నీ నుంచి తీసేశారు. నీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేశారు. పాకెట్ మనీ కట్ చేశారు. ఇప్పుడు నువ్వు కేవలం మంత్లీ శాలరీకి వర్క్ చేస్తున్న జాబ్ హోల్డర్ మాత్రమే. శాలరీ వచ్చే వరకు నీ దగ్గర డబ్బులుండవు కాబట్టి నాతో స్కూటీ మీద డ్యూటీకి రావడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదమ్మా. నేను గాల్లో దింపినా నూతిలో దింపినా నువ్వు బుద్ధిగా కూర్చోవలసిందే. ఇప్పుడు నీ టైం నడుస్తుందిరా. నడుస్తుందిలే గాని ఇంతకీ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? దీప గారి కోపం తప్పైతే నన్ను నీ మొగుణ్ణని ఒప్పుకో. దీప గారి కోపం తప్పు కాకపోతే వాళ్ళ జీవితంలో నుంచి నువ్వు తప్పుకో. ఆ వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను కదా. అంత జరిగినా నువ్వేమీ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా నాతో వస్తున్నావు అంటే మనసు మార్చుకున్నట్టే కదా. పెళ్ళి నీకు శ్రీరామ రక్ష. అది తప్ప నేను ఏదీ కాపాడలేదు. ఓయ్, అడిగేది నిన్నే. హలో మిస్టర్, నేనేం చేయాలో నాకు తెలుసు. నా డే టు డే లైఫ్ ని నీకు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో చాలు. నా మీద పెట్టే శ్రద్ధ రోడ్డు మీద పెట్టరా. కూర్చోలేకపోతున్నాను. దిగిపోతానంటే చెప్పి ఆపేస్తాను. నీకు దన్నాను రా బాబు, పోని. ఏంటి మూడు పిల్లల కూడావా? చూస్తుంటే కొత్తగా పెళ్ళని జంటలా ఉన్నారే. అప్పుడే ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారంటే కలిసి ఉండడం కష్టమే. నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు, అడ్రస్ ఇమ్మంటారా? రే, ఎవడ్రా నువ్వు? ఎవర్రా మొగుడు పెళ్ళాలు? నీ బాధ నాకు అర్థమైంది తమ్ముడు. రోజు రోడ్డు మీద ఇలా ఉంటే ఈ ఇంట్లో ఎలా భరిస్తున్నావో ఏంటో. జై పోరా. ఈ అమ్మోరు నీకు ఎక్కడ తగులుకుంది? మా ఊళ్ళమ్మ జాతరలో తగిలాను కానీ నీకెందుకురా, పోరా. నీకు సన్యాసం తప్ప వేరే దారి లేదు తమ్ముడు, ఆలోచించుకో. వాడలా హారాస్మెంట్ చేస్తుంటే బావిలో నీళ్ళలా మాట్లాడవే. వాడు మనల్ని హెరాస్మెంట్ చేయట్లేదు. పొరపాటున మన ఇద్దరం భార్యాభర్తలం అనుకుని నీ నోటికి బలైపోతున్న నా జీవితాన్ని చూసి జాలి పడుతున్నాడు. ఆపరా. గొడవ పడింది సరిపోలేదా? గొడవ పడ్డం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా? మరెందుకు ఆపావో చెప్పు. దాహంగా ఉంది, వాటర్ బాటిల్ తీసుకురా. ఎంత పద్ధతిగా అడుగుతావో. ముష్టి వాటర్ బాటిల్ కోసం నిన్ను అడుక్కోవాలా? సరే, డబ్బులు ఇవ్వు. లేవు. అయితే నేను నీకోసం ఖర్చు పెట్టినవన్నీ పద్దు రాసుకుంటాను. శాలరీ రాగానే ఇచ్చేసేయాలి, అర్థమైందా? అర్థమైంది కానీ ముందు నువ్వు వెళ్ళు. హ్మ్. నీ తిక్క ఎలా తీర్చాలో నాకు తెలుసురా. ఇదిగో వాటర్ బాటిల్. నీ ఖాతాలో 20 రూపాయలు బాకీ రాసుకుంటారు. సంతోషం. శాలరీ రాగానే నీ అప్పు తీరుస్తాను. స్కూటీ తీ, బయలుదేరదాం. అర్రే, ఫ్రంట్ టైర్ లో గాలిపోయింది. పోలేదురా, నేనే పోగొట్టాను. పంచర్ అన్నట్టుంది. త్వరగా స్కూటీ తీయవయ్యా. స్కూటీ టైరు పంచర్ అయింది, కనబడట్లేదా? అదంతా నాకు తెలీదు. నన్ను టైంకి ఆఫీస్ లో దింపాలి. లేట్ అయితే మా తాత నన్ను తిడతాడు. టైర్ పంచర్ అయితే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి అన్నావు కదా, ఇదిగో ఇలా వెళ్ళాలి. దగ్గరలో గ్యారేజ్ కూడా లేదు. నేనైతే దిగను, నడవ. నీకేం పోయింది? కష్టపడుతుంది నేను కదా. అనవసరమైన సలహాలిస్తే ఊహించలేని కష్టాలే వస్తాయి. అందుకే మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. చూసించాలు, ఫాస్ట్ గా నెట్టు. ఇలా అయితే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాం? పోనీ. బావా, ఇవన్నీ నా ముందు పెట్టించవేంటి? స్థాయి పెరిగితే వర్క్ కూడా పెరుగుతుంది. మన బ్రాంచ్కి సంబంధించిన మొత్తం ఫైల్స్ వీటిని స్టడీ చేసి మొత్తం ఫైల్స్ అప్డేట్ చేయాలి ఈ రోజు తారీఖు వరకు. బావా, ఇది నా వల్ల కాదు, సూరజ్ రావాల్సిందే. నువ్వేం కంగారు పడకు దీప. వీటిని ఎవరికి అప్పగించాలో ఎలా చేయించాలో నాకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని తెలివిగా చేయాలి. అలాగే. ఆఫీస్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు.
ఇలాంటి ప్లేస్ కి సౌర్యం తీసుకురావడం కరెక్టేనా? హీలిరికి వాత పెట్టడం అనే మాట ఎప్పుడన్నా విన్నావా? నేను ఇప్పుడు అదే చేయబోతున్నాను. ఇప్పుడు నేను హెల్ప్ చేద్దామంటే జోస్ని అగ్రిమెంట్ అంటూ పెట్టుకుని నన్ను ఏ హెల్ప్ చేయనివ్వరు. ఖాళీగా ఉండి ఏం చేస్తాను? కనీసం కూతురుకైనా ట్యూషన్ చెప్పుకుంటాను. అది సరే, ఇంతకీ ఈ సూజో ఏరి? సూజోనా? అదే సూరజు జోష్న. నేను పెట్టిన కండిషన్ ప్రకారం ఇద్దరు కలిసే రావాలి. సూరజ్ ని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో. బ్రదర్ అంతవరకు రానివ్వడే. రాని చూద్దాం. నడుము పట్టేసింది. ఆఫీస్ వచ్చేసిందిగా. కిలోమీటర్ నడిపించుకుంటూ వచ్చావు. మధ్యలో పంచర్ షాప్ ఏం లేదు కదా. నువ్వు మాత్రం బండి దిగలేదు కదా. నీ కష్టం ఊరికే పోదులే సూరజ్. నువ్వు పడిన కష్టానికి నేను కట్టిన ఖరీదుది. కూలీ అనుకుంటావో టిప్ అనుకుంటావో నీ ఇష్టం. ఏంటి అలా చూస్తున్నావు? నా దగ్గర డబ్బులు పెట్టుకుని నిన్నెందుకు వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నానా? నీకు కొన్ని చెప్పకుండానే అర్థం అవుతాయి కదా, అర్థం చేసుకో. చెమటలు బాగా పట్టాయి, తుడుచుకో. జరిగింది చెప్పుకుంటే పోయేది నీ పరుగు. అర్థమైందా? కొన్ని చెప్పకుండానే అర్థమవుతాయి జోత్స్న. అర్థమయ్యేలా నేను చేస్తాను. హాయ్ డియా గారు, ఏంటి లేట్ అయ్యారు? నన్ను జోత్స్న అని పిలవచ్చు బాబా. ఇప్పుడు దీప అసిస్టెంట్ కాబట్టి, సారీ, సిఇఓ దీపక్ గారికి అసిస్టెంట్ కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించాలంటే డిఏ గారు అనే పిలవాలి. ఎలా వచ్చారు? స్కూటీ మీద స్లోగా వచ్చారా? నడిపించుకుంటూ వచ్చాం. పెట్రోల్ అయిపోయిందా? పంచర్ అయింది. వేయించుకోవచ్చు కదా. అది నా డ్యూటీ కాదు. సూరజ్ మనవాడే కదా. వాణ్ణి నన్ను కలపకు. ఫ్రెండ్స్ లో ఉండొచ్చుగా. పెట్రోల్ ఫైర్ ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేదు. చూస్తుంటే ఇద్దరికి ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. దారిలో ఏవో అద్భుతాలు జరిగాయంట మన డిఏ గారు చెప్తున్నారు. ఆవిడ గురించి నాతో మాట్లాడకండి బ్రదర్, నాకు చాలా వర్క్ ఉంది. బ్రదర్ ఒక నిమిషం. ఆ రెడ్ సింబల్ ఏంటి? రెడ్ సింబలా? అలాంటిదేం లేదే. అరే రే ఆగు బ్రదర్, దీన్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాగా. ఇది సింబల్ కాదు, స్టాంపు. స్టాంప్ ఏంటి బ్రదర్? జో, నువ్వు వెనక కూర్చున్నావు కదా. స్కూటీకి వెనక కాకపోతే ఫ్రంట్ వీల్ మీద కూర్చుంటానా? దీపా, రా రా రా, తొందరగా రా. నీకు అర్జెంట్ గా ఒకటి చూపించాలి, దొంగలు దొరికిపోయారు. దొంగనేంటి బ్రదర్? బ్రదర్ షర్ట్ వెనకాల ఏముందో చూడు. ఏముంది? దీని ఇంగ్లీష్ లో చెప్పాలంటే లిప్ స్టాంప్ అంట. తెలుగులో అయితే పెదవి ముద్ర అంటారు. ఏమ్మా డిఏ, మా ముందు మీ ఇద్దరు కొట్టుకున్నట్టు నటిస్తూ సైలెంట్ గా మీరు ఒకటైపోతారా? మేము ఒకటైపోవడం ఏంటి? ఇదిగో మేము చూసేసామమ్మా, ఇదిగో. డే మ్యాటర్ ముద్దుల దాకా వెళ్ళిపోయిందంటే మీరు ఎంత స్పీడ్ గా ఉన్నారో అర్థమవుతుంది. బాబా, ఇంకెక్కడ బావా? బావా అన్న బోర్డు నా పేరు పక్క నుంచి తీసేసి బ్రదర్ పేరు పక్కన పెట్టేశావుగా. వీడు నాకు బావేంటి? ఊరికో చూస్తున్నా. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తావు. ఎందుకు లేట్ అయిందో ఇప్పుడు మాకు అర్థమైంది. అగో లేట్ అయింది, సరదాగా ఏ పార్క్ వెళ్ళి రావాల్సింది మరి. సూరజ్, మా బావ ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుందా? నీ షర్ట్ వెనకున్న లిప్ స్టాంప్ నేనే పెట్టాను అనుకుంటున్నాడు. అదెలా వచ్చిందో చెప్పు.
సిగ్గుపడుతున్నావేంటి? అంటే ఆడపిల్లవు కాబట్టి సిగ్గు లేకుండా ఇలాంటివి 10 మందిలో చెప్పుకుంటావు. మేము మగాళ్ళం. ఆడపిల్ల పబ్లిక్ గా నడి రోడ్డు మీద స్కూటీ మీద వెళ్తుండగా ముద్దు పెట్టిందని చెప్పేస్తే ఓవా జనం ఏమనుకుంటారు? వీడు బాగా తెగించాడరా అంటారు. అయ్యా కార్తిక్ గారు, నీకొక దన్నం. మీరు మాట్లాడుతున్న దానికి, ఈసారి సిగ్గుపడుతున్న దానికి, ఇక్కడ సీఈఓ గారు చూస్తున్న చూపుకి 100 అపార్థాలు 1000 అనుమానాలు వచ్చేటట్టున్నాయి. బ్రదర్, మీరు దొరికిపోయారు. మేమైతే ఈ విషయం ఎవరికి చెప్పాము, కానీ మాకు పార్టీ కావాలి. రే, ఇదంతా అబద్ధమని చెప్పు. పిల్లోడిని అంత భయపెట్టేస్తావేంటి? కాస్త జాగ్రత్తగా చూసుకో. దీపా, ఈ నూతన ప్రేమికులతో మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? అలాంటిదే మొద్దు బ్రదర్, నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. అరే అరే అరే, కంగ్రాట్స్ జోస్నా. నీ కంగ్రాట్స్ ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసుకో. ఏమైందంటావు బావా? జోస్నా నేర్పించడానికి మనోడు ఏదో ట్రై చేశాడు. ఏయ్ ఆగరా, నీకు నేను ముద్దు పెట్టానా? అలా అని నేను చెప్పాను. మా బావ అడుగుతుంటే సిగ్గుపడుతున్నావు కదా. నా సిగ్గు నా ఇష్టం, నేను ఎప్పుడైనా పడతాను. కానీ డ్యామేజ్ అయ్యేది నా ఇమేజ్. జోష్న నాకు ముద్దు పెట్టిందని నేను ఎవరికైనా చెప్పానా? నేను నిన్న 1 కిలోమీటర్ స్కూటీ తోంచానని నా మీద రివెంజ్ తీర్చుకున్నావు కదా. నువ్వు అనుకునే దాని మీద నాకు అభ్యంతరాలు లేవు. నువ్వు ఇదే అనుకో అని నేను చెప్పను, అలాగే నేను ఇదే అనుకుంటున్నానని కూడా నీకు చెప్పను. లాజిక్ గా మాట్లాడుకో. ముందా లిప్ స్టాంప్ ఎలా వచ్చిందో చెప్పు. 1 సెకండ్ తీసుకో. ఇది ఇది నాది కదా, అందుకే నీకు ఇచ్చాను. నువ్వెందుకు తీసావురా? నీకు ఇవ్వడానికి. బ్యాగ్ లో నుంచి ఎప్పుడు తీసుకున్నావు? నువ్వు కింద పడేసుకున్నప్పుడు. అర్థమైందిరా, తెలివైన దానివే. నువ్వు తెలివైన వాడిరా. నాకు ఐ లవ్ యూ చెప్పా, నేను లెక్క చేయలేదు. అడ్వాంటేజ్ తీసుకుని నేనే నీ మొగుడిని అన్నా, లెక్క చేయలేదు. ఇప్పుడు మన మధ్య ఏదో ఉందని మా బావ దీప అనుకునేలా చేశాను. ఇది కూడా నేను లెక్క చెయ్యను. థ్యాంక్ యూ. దేనికిరా? నువ్వు ఆ మాట అంటే నేను నాలాంటి అమ్మాయిని, ఐ మీన్ నా మైండ్ సెట్ లాంటి అమ్మాయిని కోరుకోవడంలో అర్థం లేకపోయేది. నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావురా. 1 సెకండ్. ఇవి నీతోనే ఉంచుకో, నాకంటే ఇప్పుడు నీకే ఎక్కువ అవసరం. జోష్ను, ఏంటి మేడం గారు, ఏం గుర్తొచ్చింది? ఇవి నువ్వు సీఈఓగా ఉన్నప్పటి అకౌంట్స్. మనవరాలా, దక్షిణామూర్తి నీడ పాము పడగల, అది ఇంటి మీద పడిందంటే ప్రమాదం మన ఇంటి వాకిట్లోనే ఉందని అర్థం. తాతేంటి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చాడు? మీరు నా మనవరాల కోసం వచ్చా. నా కోసం మీరు రావడం ఎందుకు? ఎలా ఉన్నావమ్మా? మా యోగక్షేమాలు మీకు అనవసరం. నా కోసమే వచ్చుంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. అమ్మెలా ఉంది? అయినా నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? లోపల క్యాబిన్ లో ఉండాలి కదా. హలో సార్, మీకెవరు కావాలి? తను బయట ఎందుకు కూర్చుంది? జోష్న గారు సీఈఓ దీప గారికి అసిస్టెంట్. నా మనవరాలు కాంచన కోడలికి అసిస్టెంటా? ఏంటమ్మా ఇది? నా మనవరాలు ఎలా ఉండాలి, ఏ స్థానంలో ఉండాలి? నా కూతురికే కాకుండా నా మనవరాలికి కూడా వాడు అన్యాయం చేశాడన్నమాట. ఎవరు అన్యాయం చేసింది? ఎందుకు వచ్చావు? మాట్లాడ. కుదరదు. అయితే నేను ఇక్కడే ఉంటాను. నాకంటూ కొన్ని పద్ధతులు, నేను వాటిని పాటించే తీరాలి. మీరంతా మీ వర్క్ చేసుకోండి, మనం నా క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రేయ్, 2 కాఫీలు తీసుకుందా. ఓకే సార్. ఇదేం బాలేదమ్మా, నీ జీవితం మారాలి. బావా, లోపల ఏమైనా గొడవ జరుగుతుందేమో. ఎందుకు వచ్చావు? నా మనవరాల్ని ఎందుకు నీ కూతురు కోడలికి అసిస్టెంట్ చేశావు? అది నీ మనవరాలు కాదు, ఈ శివనారాయణ మనవరాలు.
ఎవరిని ఏం చేయాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీ గురించి ఎవరికి తెలియదు అనుకుని మంచిగా నటించే ప్రయత్నం చేస్తున్నావేమో. నీ మాటలు చూసి మోసపోవడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే నీ గురించి, మన మధ్య వైరం గురించి నేను అందరికీ చెప్పేశాను. ఇప్పుడు నేను నిన్ను ఎలా చూస్తున్నాను, వాళ్ళు నిన్ను అలాగే చూస్తారు. అందుకేనా నా మనవరాలు నాతో అలా మాట్లాడింది. మామూలుగా అయితే నిన్నెక్కడ చూశానో అక్కడి నుంచే గెంటేయాలి. నువ్వు మర్యాదలు పోగొట్టుకునేరా, నేను మర్యాదని కాపాడుకునేరా. అందుకే లోపలికి రమ్మను. వద్దు శివనారాయణ, మాటలు ఆయుధాల కంటే పదునైనది. గాయం చెయ్యు. కొత్త గాయాలకు చోటు ఎక్కడుంది? పాత గాయాలే నిలువెల్లా ఉంటే. సార్, నా ఇష్టాలు ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏంటది? ఇంత షుగర్ వేస్తే నేను తాగనని నీకు తెలుసు కదా. తాగకూడదనే కదా వేసేది. నేనేది మర్చిపోలేదు దక్షిణమూర్తి. నేను ఇది కూడా మర్చిపోను శివనారాయణ. గుర్తు పెట్టుకోవాలనే నా అభిలాష కూడా. నాతో వైరాన్ని గట్టిగానే కోరుకుంటున్నట్టున్నావు. వచ్చిన సంగతి చెప్పు. మాదాపూర్ సర్కిల్ దగ్గర నీకు రెస్టారెంట్ ఉంది కదా? ఉంది. దాని ఎదురుగా ఒక పాతపడ్డ రెస్టారెంట్ కూడా ఉండాలి. మాతో పోటీ పడలేక మూసేశారు. దాన్ని ఇప్పుడు నేను తీసుకున్నాను. రేపు నువ్వెక్కడెక్కడ బ్రాంచ్లు పెట్టావో అక్కడక్కడ నీకు పోటీగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేశాను. భయపడుతున్నావా శివనారాయణ? అది నా కళ్ళల్లో కనపడుతుందా? కనపడేలా చేస్తా. నువ్వు ఇంకో జన్మే. ఈ జన్మలోని నీ కోరిక తీరుస్తాను శివనారాయణ. బయలుదేరు. తొందరలోనే మనం మళ్ళీ కలుస్తాం. ఈ బాల్య స్నేహితుడు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టాడు శివనారాయణ. నా బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఇంత సీక్రెట్ గా ఎలా ప్లాన్ చేయగలిగాడు? నా దగ్గర ఉన్న వాళ్ళల్లో వీడు మనుషులు ఎవరు లేరు కదా. ఒకవేళ ఉంటే అది ఎవరై ఉంటారు? నువ్వు దక్షిణామూర్తి మనిషివా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లు ఆన్లో పెట్టుకోండి.